ఘల్లు ఘల్లు ఘల్లుమని. ఎస్, స్వర్ణకమలం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? టాలెంట్ ఉంది, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఎందుకో మన బెస్ట్ ఇవ్వలేకపోతున్నామని. ఏదో చేస్తూ ఉంటాం, రోజులు గడిచిపోతాయి, కానీ లోపల మాత్రం ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ ఈ ఫీలింగ్ని కళా తపస్వి కె విశ్వనాథ్ గారు స్వర్ణకమలంలో చాలా సటిల్గా, చాలా మంచి సెన్సిటివిటీతో క్యాప్చర్ చేశారు. మన పొటెన్షియల్ని మనమే ఎలా ఇగ్నోర్ చేస్తామో ఈ మూవీలో కె విశ్వనాథ్ గారు చాలా బాగా చూపించారు. నాకు ఈ మూవీ ఎలా అర్థమైందో నేను చెప్తాను. నేనేమైనా మిస్ అయినా, ఏమైనా పొరపాట్లు చేసినా ప్లీజ్ కరెక్ట్ మీ. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి మీనాక్షిని చూస్తాం. క్లాసికల్ డాన్సర్ ఫ్యామిలీలో పుట్టింది, డాన్స్ నేర్చుకుంటుంది, టాలెంట్ ఆఫ్ ది చార్ట్స్, కానీ ఇంట్రెస్ట్ జీరో. ఫస్ట్ టైం చూస్తే మనం అనుకుంటాం, ఏంటి అమ్మాయి ఇంత టాలెంట్ ఉంది కానీ వాల్యూ తెలియట్లేదా అనిపిస్తుంది. కానీ విశ్వనాథ్ గారు ఫైన్గా చూపిస్తారు, మీనాక్షి డ్యాన్స్ని హేట్ చేయట్లేదు, షీ హేట్స్ డిసిప్లిన్ అని, రెస్పాన్సిబిలిటీ అని. ఎందుకంటే ఓపెనింగ్ సీన్లో తను తల దువ్వుకొని దువ్వెన అట్లనే వదిలేసి వెళ్ళిపోవటం, ఆయిల్ బాటిల్కి క్యాప్ సరిగా పెట్టకపోవటం, పట్టీలు పక్కన పడేయటం, ఇవన్నీ చిన్న డీటెయిల్స్, కానీ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద క్లూస్. అండ్ ద బ్యూటీ ఏంటి అంటే క్లైమాక్స్లో కూడా అవే సీన్స్ రిపీట్ అవుతాయి, కానీ అప్పుడు ఆర్గనైజ్డ్గా, ఇంటెన్షనల్గా, డిసిప్లైన్డ్గా చేస్తుంది. అదే తన ట్రాన్స్ఫర్మేషన్కి బిగ్గెస్ట్ ప్రూఫ్. సేమ్ యాక్షన్స్ బట్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. డ్యాన్స్ అంటే ప్రాక్టీస్, డ్యాన్స్ అంటే సాక్రిఫైస్, డ్యాన్స్ అంటే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం. అది తనకి ఇష్టం ఉండదు. మనకు తెలుసు జిమ్కి వెళ్ళాలి అని, హెల్దీ ఫుడ్ తినాలి అని, స్కిల్ నేర్చుకోవాలి అని, కానీ ఇన్స్టెడ్ కంఫర్ట్ చూస్ చేసుకుంటాం. మీనాక్షి ప్రాబ్లం కూడా అదే. టాలెంట్ లేకపోవడం కాదు, టాలెంట్ని యూజ్ చేయకపోవడం. చాలా స్ట్రగుల్స్ తర్వాత, చాలాసార్లు చంద్రం చెప్పిన తర్వాత కూడా మీనాక్షి ఒక హోటల్లో హౌస్ కీపింగ్ జాబ్ చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఈజీ కాబట్టి, అండ్ ఇట్స్ వెరీ కామన్, ఇట్స్ సేఫ్. తనకు తెలియదా డ్యాన్స్ అంటే రేర్ టాలెంట్ అని, అందరూ చేయలేరు అని, గిఫ్టెడ్ వాళ్ళకి మాత్రమే వస్తుందని. బట్ తను అక్కడ కంఫర్ట్ చూస్ చేసుకుంది. అండ్ ఇంకొకటి, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. వెంకటేష్ గారు అండ్ హోటల్ మేనేజర్ మధ్య కాన్వర్జేషన్లో తను అంటాడు, నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవడానికి, ఒక యామిని కృష్ణమూర్తి అని చెప్పుకోవడానికి భేదం లేదా అని. ఎస్, ఇక్కడ విశ్వనాథ్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తారు. మనం చాలాసార్లు ఈజీ పాత్ చూస్ చేసుకుంటాం బికాస్ వీ అండర్ ఎస్టిమేట్ అవర్ ఓన్ యూనిక్నెస్. అదే జరుగుతుంది అక్కడ. తను ఈజీ పాత్ చూస్ చేసుకుంటుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ సీన్తో మీనాక్షి అప్పుడు రియలైజ్ అవుతుంది, యుఎస్ నుండి ఒక డాన్సర్ వస్తుంది, తను ఒక పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ని తను చూసినప్పుడు అక్కడ ఫస్ట్ టైం సంథింగ్ బ్రేక్స్ ఇన్సైడ్ హర్. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఎవరో ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తూ ఉంటారు, మనం చూస్తాం, సడన్గా మనల్ని క్వశ్చన్ చేసుకుంటాం, నేనేం చేస్తున్నా, తను చేస్తుంటే నేను ఎందుకు చేయలేకపోతున్నా. ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్, అదే ట్రాన్స్ఫర్మేషన్కి స్టార్టింగ్ పాయింట్. చంద్రం గురించి మాట్లాడాలి ఇక్కడ. ఈ సినిమా హీరో మీనాక్షి అయితే సినిమా సౌల్ చంద్రం. తను మీనాక్షిని ఫోర్స్ చేయడు, లెక్చర్ ఇవ్వడు, కంట్రోల్ చేయడు, జస్ట్ తనలో ఉన్న గ్రేట్నెస్ని తనకి చూపిస్తాడు. మన రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటారు, సైలెంట్గా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. స్పాట్లైట్లో ఉండరు, కానీ మన లైఫ్ డైరెక్షన్నే మార్చేస్తారు. చంద్రం అలాంటి క్యారెక్టర్. చంద్రం మీనాక్షి టాలెంట్ని రికగ్నైజ్ చేసే సీన్స్లో ఒక బ్యూటిఫుల్ ట్రూత్ కూడా ఉంటుంది. ట్రూ లవ్ అంటే పొసెషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అని. ఎవరైనా మనల్ని మన బెస్ట్ వర్షన్ వైపు పుష్ చేస్తే అది జెన్యూన్ కేర్. చంద్రం ఎగ్జాక్ట్లీ అదే చేస్తాడు. తన గురించి కాదు, మీనాక్షి ఎదుగుదల గురించి ఆలోచిస్తాడు.
అండ్ క్లైమాక్స్‌లో మీనాక్షి తన్మయత్వంతో డాన్స్ చేస్తుంది. మనం అనుకుంటాం ఆ సీన్‌ని ఆహ్, సక్సెస్ మూమెంట్ అని. అది సక్సెస్ కాదు. సెల్ఫ్ డిస్కవరీ. మీనాక్షికి అక్కడ వచ్చింది ట్రోఫీ కాదు, క్లారిటీ. తను ఎవరో తనకి అర్థమవుతుంది అప్పుడు. నిజం చెప్పాలంటే నేను ఈ సినిమా చూసినప్పుడు నా లైఫ్‌లో నేను అవాయిడ్ చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించాను. కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించాను. నేను కూడా కొన్నిసార్లు తనలాగానే ఆలోచిస్తాను కదా అనిపించింది. మేబీ అందుకే ఈ సినిమా ఇప్పటికీ కనెక్ట్ అవుతుంది నాకు. మీ లైఫ్‌లో కూడా ఎప్పుడైనా ఈ ఫేజ్ వచ్చిందా? లేదా మీ లైఫ్‌లో చంద్రం లాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మెయిన్ పాయింట్ మాత్రం ఇదే. ఈ సినిమాని సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే డాన్స్ స్టోరీ లాగా కనిపిస్తది. కానీ డీప్‌గా చూస్తే లైఫ్ గురించి, డిసిప్లిన్ గురించి, వాల్యూస్ గురించి, మన పొటెన్షియల్‌ని మనమే ఎలా ఇగ్నోర్ చేస్తామో దాని గురించి చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్ గారు క్రియేట్ చేసిన ప్రతి సీన్ ఒక ఆణిముత్యం. ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ లేదు. ఒక జెస్చర్, ఒక ఎక్స్‌ప్రెషన్, ఒక సైలెన్స్ అన్నీ మీనింగ్‌తో నింపారు. నేనిప్పుడు చెప్పిన పాయింట్స్ ఈ సినిమాలో ఉన్న ఫ్యూ పర్సెంట్ మాత్రమే. ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి. ఆర్ట్ గురించి, ఐడెంటిటీ గురించి, జనరేషనల్ కాన్‌ఫ్లిక్ట్ గురించి, టాలెంట్ వర్సెస్ డిసిప్లిన్ గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనం మనల్ని ఎలా చూసుకుంటామో దాని గురించి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని స్పెసిఫిక్ సీన్స్ పిక్ చేసుకొని అవి ఎందుకు అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో మాట్లాడుకుందాం. మెయిన్ థీమ్ ఇదే అయినా డైరెక్టర్ చాలా సటిల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అవి అన్నీ సెపరేట్‌గా డిస్కస్ చేయాల్సినవి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ హిడెన్ జెమ్స్‌ని చూద్దాం వన్ బై వన్. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిసన్. దట్ ఈస్ లైఫ్ ఇన్ 24 ఫ్రేమ్స్. సైనింగ్ ఆఫ్ షణ్ముఖి.